ఈ రోజు ఇప్పుడు అధికారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ తీసుకుంటే, పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారు అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం బీసీల మద్దతుతోటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. బీసీలు మా వెన్నెముక అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి రామారావు గారు 1983లో మురళీధరన్ కమిషన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి బీసీల యొక్క అభివృద్ధి కోసం ఎలాంటి సూచనలు ఇవ్వాలో అడిగితే, ఆనాడు మురళీధరన్ కమిషన్ ఈ రాష్ట్రంలో 150-60% పైగా ఉన్న బీసీలు విద్యా, వైద్య రంగాలు, అదేవిధంగా సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే కనీసం 44% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి 1983లో మురళీధరన్ కమిషన్ నివేదిక ఇస్తే, ఆ తర్వాత సుమారు 22 సంవత్సరాల అధికారాన్ని అనుభవించిన ఇదే తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు ఆ అంశాన్ని కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదనే విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం కావచ్చు, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేవలము బీసీలను ఓటు బ్యాంక్ రాజకీయం కోసం వాడుకుంటున్నారు. పథకాల పేరు చెప్పి, మరో అంశం పేరు చెప్పి వంచే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీకి న్యాయం జరగాలని గాని, ఈ బీసీ కులాల అభివృద్ధి చెందాలని గాని వీళ్ళకి చిత్తశుద్ధి లేదనే అంశము అనేక సందర్భాల్లో రుజువు చేసుకున్నారు, అలాగే అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు.